ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, చివరికి పూరీలో కూడా చాలా బాగుంటుంది. హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకొని మరీ చేసిన చట్నీ. ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చట్నీ ఇంత టేస్ట్గా రావడానికి ఒక ఇంగ్రీడియంట్స్ అయితే సీక్రెట్గా యాడ్ చేస్తూనే ఉంటారు. అదేంటో వీడియోలో చూడండి, అలాగే కామెంట్లో కూడా తప్పకుండా షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. వేసి 2 స్పూన్ల వరకు నూనె వేసి ఇలా దూరగా మంచిగా వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మంచిగా పల్లీలు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే మనం వేసిన పచ్చి శనగపప్పు కాబట్టి ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదే అండి సీక్రెట్, పచ్చి శనగపప్పు వేస్తే బాగుంటుంది పల్లీ చట్నీలో. ఇదే అన్నమాట సీక్రెట్ అనేది. ఇప్పుడు పల్లీలు శనగపప్పు వేయించుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఒక 4 కొబ్బరి ముక్కలు, పచ్చివైనా ఎండువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసి మెత్తగా కాకుండా ముందుగా ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. కావలసిన నీళ్లు యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మిక్సీ పట్టే ముందు ఒకసారి అడుగు నుండి మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాతనే మిక్సీ పట్టండి. ఈ చట్నీ మనకి స్వయంగా మా దగ్గరలో ఉన్న హోటల్ వాళ్ళు చెప్పిన చట్నీ అండి. ఎవ్వరు కూడా శనగపప్పు వేయరు, కానీ ఈసారి పల్లి చట్నీ ఇలా శనగపప్పు వేసి మరీ చూడండి. తాలింపు లేకపోయినా పర్వాలేదు, చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ ఫైనల్ లుక్ చూస్తేనే తెలుస్తుంది చట్నీ ఎంత బాగుంటుంది అనేసి. చూసారా, ఇంకా తగినన్ని నీళ్లు మనం యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని లైట్గా సింపుల్గా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చితో తాలింపు పెట్టేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది.